ఫ్రీగా ముంబై అంతా చూసేసి ముంబై ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసాం. ఇక్కడ బ్లూ కలర్‌లో కనిపిస్తున్నాయి కదా! అలాంటి డిస్‌ప్లేలో ఏ ఎయిర్‌పోర్ట్‌లోనైనా సరే ఎన్ని గంటలకు ఫ్లైట్, ఆన్ టైమ్ ఉందా? డిలే ఉందా? ఏంటన్నా చేంజెస్ ఉన్నాయా? అవన్నీ కూడా అక్కడ డిస్‌ప్లే చేస్తారు. మీరు ఒకవేళ ఫస్ట్ టైమర్స్ అయితే లేకపోతే 1, 2 సార్లు వెళ్ళాం అంతే అనుకుంటే గనక ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ ఫ్లైట్ జర్నీలో ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురవ్వడానికి పాసిబిలిటీ ఉంది. వాటి గురించి మనం ముందే ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంటే గనక కనెక్టెడ్ ఫ్లైట్ బుక్ చేసేసుకోవాలి. దానివల్ల మనం ముందు ఏదైతే చెక్ ఇన్ లగేజ్ సబ్మిట్ చేసామో దాన్ని మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ డ్రాప్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. హ్యాపీగా మన హ్యాండ్ లగేజ్‌తో వెళ్ళిపోయి మన ఇమిగ్రేషన్ అంతా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన బ్లూ కలర్ బోర్డ్స్ ఉన్నాయి కదా! వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా టైమింగ్స్ చేంజ్ అయినా లేకపోతే గేట్ నంబర్స్ చేంజ్ అయినా ఏదైనా కూడా అక్కడ డిస్‌ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! నేను డ్యూటీ ఫ్రీ షాపింగ్‌లో ఉన్నా. ఆల్రెడీ నా ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. బ్రాండెడ్ ఐటమ్స్ కొనాలంటే గనక డ్యూటీ ఫ్రీ షాప్‌లో నాకు తక్కువ ఉంటుంది అనిపించింది. ప్రత్యేకంగా మనం ఆ అవుట్‌లెట్‌కెళ్ళి కొనే బదులు. ఫ్లైట్ ఎప్పుడు కూడా అనుకున్న టైంకే టేక్ ఆఫ్ అవుతుంది, అలాగే ల్యాండింగ్ అవుతుందని అనుకోకూడదు. ఒక్కొక్కసారి లేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే డ్యూ టు టెక్నికల్ రీజన్స్ అవ్వచ్చు. ఒకసారి అయితే పైలట్ రాలేదని కూడా ఫ్లైట్ లేట్ అయిందనమాట. కాబట్టి ఏంటంటే కొంచెం మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఫిజికల్లీ అండ్ ఆల్సో కొంచెం మైండ్ సెట్ కూడా ఓకే. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. టైంకి వెళ్ళిపోతే వెల్ అండ్ గుడ్. ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు చాలా జరిగాయి. ఒకసారి ఎక్కువ క్లౌడీగా ఉండడం వల్ల టర్బులెన్స్ దానివల్ల ఏంటంటే కొంచెం అటు ఇటు ఫ్లైట్ లాగా కదలడం కొంచెం భయంగా అనిపించింది. అలాంటప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. మన పక్కన ఉన్న చిన్నపిల్లలకి వాళ్ళు కూడా ధైర్యం చెప్పాలి. ఇంకోసారి దుబాయ్ టు వైజాగ్ హైదరాబాద్ వయా వచ్చినప్పుడు ల్యాండ్ అవ్వడానికి అసలు పర్మిషన్ దొరకలేదు. బికాజ్ అంత క్లౌడీగా ఉందని చాలాసేపు అక్కడే అలా ట్రై చేసి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాము. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ల్యాండ్ అయ్యి అప్పుడు మళ్ళీ ఒక హోటల్ అంతా బుక్ చేశారు. ఒక డే అంతా అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ డే మళ్ళీ వైజాగ్ వచ్చామన్నమాట. అంటే యాక్చువల్లీ ఆ మొత్తం అంతా ఎయిర్లైన్స్ వాళ్ళే చూసుకున్నప్పటికీ కూడా 1 డే డిలే అయిపోయింది కదా! సో ఇలాంటి వాటికి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ముందే. ఎప్పుడు ఇలానే జరుగుతుందని కాదు. కానీ ఇలా జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జరిగినవన్నీ మొత్తం చెప్పేస్తే గనక భయపడతారు. కాబట్టి ఏంటంటే మనకి ఫిజికల్లీ కొంచెం మైండ్ సెట్ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్తున్నాను. నేనైతే ఇక్కడికి వచ్చేసాను నా గేట్ దగ్గరికి. గేట్ దగ్గరికి వచ్చి ఇప్పుడు రిలాక్స్ అయ్యి కొంచెం టీ తాగిన తర్వాత అప్పుడు మీతో కొన్ని విషయాలు డైరెక్ట్‌గా చెప్పాలనుకున్నా. రోజు మనకు 2, 3 డేస్ నుంచి మనకి వైజాగ్ టు దుబాయ్ ట్రావెల్ వీడియోస్ వస్తూనే ఉన్నాయి. నేను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశా, అందులోంచి బయటికి రావడానికి నాకు ఎంతమంది హెల్ప్ చేశారు ఇదంతా. యూనివర్స్ మనకి ఏం కావాలా, ఏం అడుగుతామో ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. కాకపోతే మనం ఏం కావాలని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎలా అడగాలో తెలియడం ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇందులో మనకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ చెప్పడం అంతకంటే చాలా ఇంపార్టెంట్. చాలా విషయాలు మాట్లాడుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.